హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హార్ముజ్ గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుతుంది. ఇది ఆయిల్, గ్యాస్లకు గేట్వేగా ఉంది. అయితే ఈ జలసంధి ప్రాముఖ్యత ఈ మధ్య కాలంలో ఏర్పడింది కాదు. ఇప్పుడు ఆధునిక దేశాలుగా చెప్పుకుంటున్న చాలా దేశాలు కళ్ళు తెరవక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాగరికతలకు వాణిజ్య మార్గంగా ఉండేది ఈ హార్ముజ్ జలసంధి. సింధు, మెసొపొటేమియా నాగరికతలు, అలాగే మన ఆంధ్రప్రదేశ్, రోమ్ల మధ్య జరిగిన వాణిజ్య సంబంధాలకు హార్ముజ్ జలసంధి కీలకంగా మారింది. ఇప్పుడు ఇరాన్, అమెరికాలు దీనిపైన ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. కానీ ఒకప్పుడు ఇది ఫ్రీ ట్రేడ్ రూట్. సింధు నాగరికత ప్రజలు ఈ రూట్ ద్వారానే పశ్చిమాసియాతో వ్యాపారం జరిపారు. గుజరాత్లోని లోతాల్, ధోలవీరా నౌకాశ్రయాల ద్వారా ట్రేడింగ్ చేసేవారు. సుట్కగన్ డోర్ ఈరోజు పాకిస్తాన్, ఇరాన్ బోర్డర్ దగ్గర అరేబియా సీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది హార్ముజ్ రూట్కి క్లోజెస్ట్ ఇండస్ అవుట్ పోస్ట్ అని భావిస్తారు. మరి వారు ఎలా వెళ్ళేవారో తెలుసా? గుజరాత్, సింధ్ పోర్ట్స్ నుంచి బయలుదేరి మాక్రాన్ కోస్ట్ అంటే ఇప్పటి పాకిస్తాన్, ఇరాన్ తీరాల వెంబడి ప్రయాణం చేసేవారు. అక్కడి నుంచి పర్షియన్ గల్ఫ్లోకి ఎంట్రీ అయి చివరికి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దాటి మెసొపొటేమియా ప్రాంతాలకు చేరుకునేవారు. సింధు ప్రాంత ప్రజలు సుగంధ ద్రవ్యాలు, పత్తి వస్త్రాలు, ముత్యాలు, దంతాలు, మట్టి బొమ్మలు ఎగుమతి చేసేవారు. మన దగ్గరి వస్త్రం మెసొపొటేమియాకి చెందిన మెలూహా ప్రాంతంలో లభించింది. ఇవన్నీ నేటి ఇరాక్లో మంచి గిరాకీ ఉన్న వస్తువులు. సింధు నాగరికత ప్రాంత ప్రజలు ఈ హార్ముజ్తో ఎలా అయితే సంబంధాలను కలిగి ఉన్నారో అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా హార్ముజ్తో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. శాతవాహనుల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ దగ్గరి మోటుపల్లి, ఘంటసాల, రేవు పట్టణాల ద్వారా రోమ్కు వ్యాపారం ఈ జలసంధి ద్వారానే జరిగేది. మోటుపల్లి ప్రస్తుతం బాపట్ల జిల్లా చీరాల దగ్గరి ప్రాంతం, అలాగే ఘంటసాల ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉంది. ఇక్కడ నుండి మన తెలుగు వ్యాపారులు అరేబియా సముద్రం దాటి హార్ముజ్ జలసంధి ద్వారా పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించి అక్కడి నుండి మెసొపొటేమియాకి చేరుకుంటారు. అక్కడి నుండి భూమార్గం ద్వారా వెళ్ళి మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి రోమ్ ద్వారా వ్యాపారం చేసేవారు. ఇక్కడి నుండి దంతాలు, బౌద్ధ శిల్పాలు ఎగుమతి అయ్యేవి. రోమన్లకు చెందిన బంగారు నాణాలు మోటుపల్లి రేవులో లభించడం మన వాళ్ళతో వాళ్ళు జరిపిన ట్రేడ్కు మంచి నిదర్శనం. సో ఈ విధంగా హార్ముజ్ జలసంధి అటు సింధు నాగరికతతోనూ ఇటు ఆంధ్రప్రదేశ్తోనూ లింకప్ అయ్యి ఉంది. సో స్టే ట్యూన్ టు ఐ న్యూస్. థ్యాంక్ యూ.